గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో మనం విసర్జక వ్యవస్థలు, వివిధ జీవుల్లో ఉండే విసర్జక వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో ఎటువంటి విసర్జక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి, అవి ఏ విధంగా జీవుల శరీరం నుంచి బయటికి విసర్జించబడతాయి అనేది ఈ యూనిట్లో ఉంటుంది విసర్జక వ్యవస్థల్లో. సో ఈ యూనిట్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాం. విసర్జక వ్యవస్థలు పూర్తి వీడియో కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియోని మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చర్చించబోతున్నాం. అలాగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు కనిపెట్టవలసి ఉంటుంది. వాటిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ విసర్జక వ్యవస్థలో ముఖ్యమైన ప్రశ్నలు 2 పార్ట్ల కింద ఉంటాయి. తర్వాత పార్ట్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ని లేదా ఎండ్ స్క్రీన్స్లో ఉండే లింక్ని చెక్ చేయండి. మొదటి ప్రశ్న చూద్దాం. ఏ జీవక్రియలో యూరియా అనే పదార్థం ఉత్పన్నమవుతుంది? ఏ జీవక్రియలో యూరియా అనే పదార్థం ఉత్పన్నమవుతుంది? సో శరీరంలో అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియల్లో ఏమవుతాయి? కొన్ని పదార్థాలు మరికొన్ని పదార్థాల కింద మారుతూ ఉంటాయి. ఏ జీవక్రియలో యూరియా అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది? యూరియా అనేది ఏంటి? ఒక వ్యర్థ పదార్థం, నైట్రోజనస్ వేస్ట్. సో నైట్రోజన్ కలిగిన వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో ఉంటే శరీరంలో ఉండే కణజాలానికి చాలా హానికరం. కాబట్టి శరీరం నుంచి ఇది విసర్జించబడాలి. యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్. చాలా జీవుల్లో అమ్మోనియా కూడా ఉత్పత్తి అవుతుంది. కొన్ని జీవులు అమ్మోనియాను అమ్మోనియాగా విసర్జిస్తాయి, కొన్ని జీవులు యూరియాగా దాన్ని మార్చి విసర్జన చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఈ నైట్రోజన్ వేస్ట్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ శరీరం నుంచి బయటికి తొలగించబడాలి. అయితే ఇవన్నీ ఏ జీవక్రియలో ఉత్పత్తి అవుతున్నాయి తెలుసా మీకు? జీర్ణక్రియ కాదు. జీర్ణక్రియలో పోషకాలన్నీ కూడా సంక్లిష్ట రూపం నుంచి సరళ రూపంలోకి జస్ట్ కన్వర్ట్ అవుతాయి. కాంప్లెక్స్ ఫామ్లోంచి సింపుల్ ఫామ్లోకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ జీర్ణక్రియ కాదు. మరి ఏ జీవక్రియ? శ్వాసక్రియ. శ్వాసక్రియ చూద్దాం. శ్వాసక్రియలో ఏం జరుగుతుంది? శ్వాసక్రియలో పోషకాలు శక్తి కింద మారతాయి. అది ముఖ్య ఉద్దేశం శ్వాసక్రియకి. పోషకాలు శక్తి కింద మారతాయి. ఇలా శక్తి కింద మారేటప్పుడు కొన్ని పోషకాలు శక్తితో పాటు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి, హీట్ని అంటే వేడిని విడుదల చేస్తాయి, ఉష్ణాన్ని. కొన్ని పోషకాలు అవి ఆక్సిడేషన్ జరిగినప్పుడు అంటే శక్తిని విడుదల చేసినప్పుడు శక్తితో పాటు కొన్ని వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్లు. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ఏవైతే తీసుకుంటామో ఈ ప్రోటీన్లన్నీ కూడా జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియలో అమైనో యాసిడ్ల కింద మార్చబడతాయి. ఈ అమైనో యాసిడ్లు అనేవి శరీరంలో నిర్మాణానికి, ఇతర పనులకు ఉపయోగించబడతాయి. కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు ముఖ్యంగా శక్తి వనరుల కింద వినియోగించబడి శక్తి అనేది మనకు వస్తుంది. అంటే మనం ఫుడ్ తీసుకున్నాక ఫస్ట్ ఏది ఆక్సిడేషన్ జరుగుతుంది? కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఈ ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలనే ఆక్సిడేషన్ ఎక్కువగా జరగదు. అవి వివిధ రకాల నిర్మాణాత్మక చర్యలకు వినియోగించబడతాయి ముడి పదార్థాల కింద. కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా జీర్ణం అవడం అవి కూడా ఆక్సీకరణ చెందడం జరుగుతుంది. అటువంటప్పుడు అవి నైట్రోజన్ వేస్ట్లను విడుదల చేస్తాయి. అమైనో ఆమ్లాలు అంటే ప్రోటీన్లు. ప్రోటీన్ నుంచి అమైనో ఆమ్లాలు, అమైనో ఆమ్లాల నుంచి ఇవి. ఏ క్రియలో జరుగుతుంది? శ్వాసక్రియలో. శ్వాసక్రియలో గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది ఎనర్జీని విడుదల చేసిందనుకోండి, అక్కడ మనకి నైట్రోజన్ వేస్ట్ ఫార్మ్ అవ్వదు. అదే ఏ అమైనో యాసిడ్ అక్కడ ఆక్సీకరణం చెందితే నైట్రోజన్ వేస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ జీవక్రియ? శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది సమాధానం, సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. 24 గంటల మూత్ర పరీక్షలో ఎంత ml మూత్రం నమూనాగా తీసుకుంటారు పరీక్ష చేయడానికి? 24 గంటల మూత్ర పరీక్షలో ఎంత ml మూత్రం నమూనాగా తీసుకుంటారు? 24 గంటల మూత్ర పరీక్ష అంటే ఏంటంటే కొన్ని రకాల విసర్జక వ్యవస్థకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను నిర్ధారణ చేయడానికి, డయాగ్నోసిస్ చేయడానికి ఈ 24 అవర్ యూరిన్ టెస్ట్ అనేది జరుపుతారు. సో ఇందులో రోగి యొక్క మూత్రాన్ని సేకరిస్తారు 24 గంటల పాటు, 24 అవర్స్ పాటు యూరిన్ని కలెక్ట్ చేస్తారు. అది ఎంత యూరిన్ వస్తే అంత యూరిన్. సాధారణంగా 1.8 నుంచి 2 లీటర్ల వరకు యూరిన్ అనేది విసర్జించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ జరగచ్చు, తక్కువగా జరగచ్చు, తీసుకునే నీటిని బట్టి. ఏదైనా ఆ రోజు మొత్తంలో విసర్జించిన మూత్రాన్ని మొత్తం సేకరించి అందులో నుంచి ఎంత ml తీసి పరీక్ష జరుపుతారు? అది ప్రశ్న. సో ఎంత ml అని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాను ఇప్పుడు. సుమారుగా అయితే 2 లీటర్ల వరకు మూత్రం విసర్జించవలసి ఉంటుంది
మంచిగా నీళ్లు తాగవలసిన నీళ్లు తాగితే, లేదంటే 800 ml నుంచి 1000 ml ఇట్లా మనిషికి మారుతూ ఉంటుంది. ఇందులోంచి ఎంత ml నమూనా తీసుకుంటారు? ఎంత తీసుకుంటారంటే 100 to 150 ml నమూనా తీసుకుంటారు, శాంపిల్. దాన్ని పరీక్షిస్తారు. సో అసలు ఈ పరీక్ష ఎందుకు జరుపుతారు? 24 గంటల మూత్ర పరీక్ష అనేది ఎందుకు జరుపుతారు? సాధారణంగా యూరిన్ టెస్ట్ అంటే మనం ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఒక 5 ml to 10 ml వరకు యూరిన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని టెస్ట్ చేస్తారు. యూరిన్ టెస్ట్ చేసేటప్పుడు. సో సాధారణంగా యూరిన్ టెస్ట్ 90% షుగర్ ఉన్న వాళ్ళకి అందులో షుగర్ ఏమైనా ఉందా అని టెస్ట్ చేయడానికి యూరిన్ తీసుకుంటారు. ఇంకా కొన్నిసార్లు ఏదైనా ఇన్ఫెక్షన్లు అవి ఉంటే కల్చర్ చేయడానికి దానికి యూరిన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అప్పుడు 5 to 10 ml మాత్రం కలెక్ట్ చేస్తారు, అది కూడా ఒకసారే. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులను నిర్ధారణ చేయడానికి 24-hour యూరిన్ టెస్ట్ అనేది జరుపుతుంటారు. ఎటువంటి వ్యాధులు అవి? ప్రోటీన్ లాస్, కిడ్నీలు వాటి పనితీరు దెబ్బతిని, నెఫ్రాన్లు దెబ్బతిని, నెఫ్రాన్ సరిగా వడపోయకుండా రక్తంలో ఉండే ప్రోటీన్లన్నీ కూడా కిడ్నీ ద్వారా బయటకు విసర్జించబడుతూ ఉంటే అది ప్రోటీన్ లాస్ అంటారు. అంటే ప్రోటీన్ శరీరం నుంచి బయటికి పోతుంది, రక్తంలో నుంచి అక్కడ కిడ్నీల్లో నెఫ్రాన్లు దెబ్బతినడం వల్ల అక్కడ లీక్ అయ్యి ప్రోటీన్ బయటికి పోతుంది. ఇలా పోతున్నప్పుడు ఆ ప్రోటీన్ లాస్ జరుగుతుందో లేదో తెలుసుకోవాలి అని అంటే 24 గంటల పరీక్ష జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే ర్యాండమ్గా అప్పుడప్పుడు తీసినప్పుడు సరైన రిజల్ట్ అనేది రాకపోవచ్చు. కాబట్టి 24 గంటల పాటు అది యూరిన్ యొక్క కాంపోజిషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి, తాగే నీళ్ళని బట్టి, చేసేదాన్ని బట్టి సో 24-hour యూరిన్ శాంపిల్ కలెక్షన్ తీస్తారు. అలాగే ఎందుకు తీస్తున్నారు? ఇది కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ పనితీరు ఎలా ఉందో పరీక్షించడానికి చేయొచ్చు ఈ పరీక్షను. ప్రోటీన్ లాస్ ఉందో లేదో తెలుసుకోవడానికి చేయొచ్చు. అలాగే హార్మోన్ల స్థాయి, హార్మోన్ శరీరంలో ఉండి అది ఎక్కువగా ఉన్నప్పుడు అది మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. సో మూత్రంలో హార్మోన్స్ కూడా ఉంటాయి. ఈ హార్మోన్స్ని ఎస్టిమేట్ చేయడానికి, హార్మోన్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉత్పత్తి అవుతాయి మన శరీరంలో కూడా, చాలా చాలా తక్కువ ట్రేస్ అమౌంట్స్లో విడుదలవుతుంటాయి హార్మోన్స్ అనేవి. సో ఒకసారి శాంపిల్ తీసుకుని యూరిన్ పరీక్ష చేస్తే హార్మోన్ స్థాయి కనిపెట్టడం కష్టం. కాబట్టి 24 గంటల పాటు సేకరించిన మూత్రంలో ఒక శాంపిల్ని తీసుకుని హార్మోన్ టెస్ట్ అనేది జరపడం జరుగుతుంది. సో ఇవి దాని యొక్క ఉపయోగాలు. 24 గంటల మూత్ర పరీక్ష. ఇక్కడ ప్రశ్న ఏంటంటే 24 గంటల మూత్ర పరీక్షలో ఎంత ml మూత్రం నమూనాగా తీసుకుంటారు? 100 నుండి 150 ml మూత్రాన్ని నమూనాగా తీసుకుంటారు. తర్వాత ప్రశ్న చూద్దాం. మానవ మూత్రపిండాలు సుమారు డాష్ సెంటీమీటర్ల పొడవుంటాయి. మానవ మూత్రపిండాలు సుమారుగా ఎన్ని సెంటీమీటర్ల పొడవుంటాయి అనేది ప్రశ్న. సో మానవ మూత్రపిండాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒక జత మూత్రపిండాలు ఉంటాయి, ఉదర కుహరంలో వెనుక భాగంలో ఉంటాయి, చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి, ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. మూత్రపిండాలు చిక్కుడు గింజల ఆకారంలో ఉండి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. సో వీటి పరిమాణం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. పరిమాణంలో కూడా కేవలం పొడుగు మాత్రమే ఇక్కడ ప్రశ్నలో అడగబడింది. ఎంత పొడుగుంటాయి? 4 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. గెస్ చేయండి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందో. మానవ మూత్రపిండం సుమారు పొడవు 10 సెంటీమీటర్లు ఉంటుంది. 10 సెంటీమీటర్స్ ఇస్ ద లెంత్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ. మరి వెడల్పు ఎంత ఉంటుంది? వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. 10 సెంటీమీటర్ల పొడవు, 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు. మందం కూడా ఉంటుంది. థిక్నెస్ ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్లు ఉంటుంది. సో ఇవి మానవ మూత్రపిండం యొక్క డైమెన్షన్స్. ఇక అదర్ ఫీచర్స్ ఏంటి? ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. వాటి ఆకృతి ఎలా ఉంది? చిక్కుడు గింజల ఆకారంలో ఉన్నాయి. సో వీటి ముఖ్యమైన విధి ఏమిటి? రక్తంలో ఉండేటటువంటి వ్యర్థాలను ఫిల్టర్ చేయడం, చేసి మూత్రాన్ని ఏర్పరచడం అనేది ముఖ్యమైన విధి కిడ్నీలు. అయితే ఇప్పుడు మనం కిడ్నీల పిక్చర్ చూసినప్పుడు ఆ బొమ్మలో మనకి కుడి కిడ్నీ కొంచెం కిందకు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే 2 ఒకే ప్లేన్లో లేవు. కుడి కిడ్నీ అనేది కిందకుంది. ఎందుకు కుడి కిడ్నీ కిందకుంది? ఉదర భాగంలో కుడివైపు అధిక భాగాన్ని కాలేయం అనేది ఆక్యుపై చేసింది. ఈ లివర్ అనేది ఎక్కువ ప్లేస్ తీసుకోవడం వల్ల కుడి కిడ్నీ అనేది కొంచెం కిందగా ఉండడం అనేది జరుగుతుంది. అది అక్కడ మనం గమనించాలి. ఇది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ. తర్వాత ప్రశ్న చూద్దాం. వ్యర్థాలతో కూడిన రక్తాన్ని కిడ్నీలలోనికి తీసుకువెళ్ళే రక్తనాళం. వ్యర్థాలతో కూడిన రక్తాన్ని కిడ్నీలలోకి. వ్యర్థాలతో కూడిన రక్తం అంటే మనం ఏ రక్తనాళాల్లో ప్రవహిస్తుంది? ఇక్కడ
ఆక్సిజన్ సహిత రక్తం, ఆక్సిజన్ కలిగి ఉన్న రక్తం, గుండె నుంచి శరీర భాగాలకి వెళ్ళేటటువంటి రక్తం. సో ఈ రక్తం ఆక్సిజన్ కలిగి ఉన్న రక్తం. ఆక్సిజన్ ఉంటుంది, వ్యర్థాలు కూడా ఉంటాయి ఆ రక్తంలో. ఈ రక్తం, ఆక్సిజన్ ఉన్న రక్తం మన శరీరంలో ఉండే రక్తనాళాల్లో దేంట్లో పోతుందో మనకు తెలుసు, ధమనుల్లో ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ కిడ్నీలకు రక్తాన్ని తీసుకువచ్చేది, శుద్ధి కోసం తీసుకువచ్చే రక్తనాళం ఖచ్చితంగా ఒక ధమని. అది ఏ ధమని తెలుసా మీకు? కిడ్నీలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని, వ్యర్థాలతో కూడిన రక్తాన్ని తీసుకువచ్చే ధమని ఊర్ధ్వధమని. సో ఈ ఊర్ధ్వధమని అనేది ఒక మెయిన్ ఆర్టరీ. ఇది కిడ్నీల వరకు వచ్చిన తర్వాత ఇది శాఖలుగా విడిపోయి కిడ్నీలలోనికి రక్తాన్ని ప్రసరింపచేస్తుంది. ఈ శాఖలని వృక్క ధమనులు అంటారు. వృక్క ధమనులు ఆక్సిజను, వ్యర్థాలు రెండూ ఉన్నటువంటి రక్తాన్ని తీసుకుని కిడ్నీల లోపలికి వెళ్తాయి. వృక్క ధమనులు రెండు ఉంటాయి. ఒకటి ఎడమ కిడ్నీలోకి, రెండవది కుడి కిడ్నీలోకి రక్తాన్ని తీసుకుని వెళ్తుంది. శుద్ధి అయిన రక్తం వృక్క సిరల ద్వారా బయటకు వస్తుంది. శుద్ధి అయిపోయిన రక్తం, ఫిల్టర్ అయిపోయిన రక్తం వృక్క సిరల ద్వారా బయటకు వచ్చి అక్కడ మళ్ళీ ఒక పెద్ద వెయిన్ అనేది ఉంటుంది ఈ బ్లడ్ని పైకి తీసుకెళ్ళడానికి. అదో బృహత్ సిర, పెద్ద సిర, అదో బృహత్ సిర, దానికి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రశ్నకు వ్యర్థాలతో కూడిన రక్తాన్ని కిడ్నీలలోనికి తీసుకువెళ్ళే రక్తనాళం, దీనికి సమాధానం కిందకి తీసుకొచ్చేది ఊర్ధ్వధమని. ఊర్ధ్వధమని వృక్క ధమనులుగా విడిపోతుంది. తర్వాత ప్రశ్న, నెఫ్రాన్లో కప్పు రూపంలో ఉండే భాగం ఏది? నెఫ్రాన్ అనేది ఏంటి? కిడ్నీలలో ఉండేటటువంటి ఫంక్షనల్ యూనిట్, క్రియాత్మకమైనటువంటి భాగం నెఫ్రాన్ అనేది. కిడ్నీలు ఫిల్టర్ చేస్తున్నాయంటే నెఫ్రాన్లు ఫిల్టర్ చేస్తున్నాయి. సో ఈ నెఫ్రాన్లో, నెఫ్రాన్ యొక్క ఆకృతి, షేప్ మనం చూసినట్టయితే దీంట్లో నెఫ్రాన్లో పైన ఒక కప్పు లాంటి భాగం కనబడుతుంది, దాని కింద ఒక తీగ లాంటి, ఒక గొట్టం లాంటి భాగం మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న, ఆ కప్పు లాంటి భాగాన్ని ఏమంటారు? దాని పేరేంటి? సో నెఫ్రాన్ల యొక్క భాగాలు చూసామనుకోండి మనం, నెఫ్రాన్లో గ్లోమెరులస్ ఉంటుంది, ఇంకా వృక్క నాళిక ఉంటుంది, సంవళిత నాళం, సమీపస్థ సంవళిత నాళం ఉంటుంది, దూరస్థ సంవళిత నాళం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, వివిధ భాగాలు ఉన్నాయి. ఇంకా బౌమన్ గుళిక ఉంటుంది. ఇవన్నీ కూడా వివిధ భాగాలు నెఫ్రాన్లో. వీటిల్లో కప్పు రూపంలో ఉండే భాగాన్ని ఏమంటారు తెలుసా మీకు? నెఫ్రాన్లో కప్పు రూపంలో ఉండే భాగాన్ని బౌమన్ గుళిక అంటారు. బౌమెన్స్ క్యాప్స్యూల్ లేదా బౌమన్ గుళిక. సో ఇందులో ఏమవుతుందంటే అక్కడ వ్యర్థాల యొక్క ఫిల్టరేషన్ జరుగుతుంది. రక్తంలో నుంచి నీరు, వ్యర్థాలు ఫిల్టర్ చేసుకోబడతాయి ఆ కప్పులో. సో ఆ కప్పు లాంటి ఆకారంలో దాన్ని మనం బౌమెన్స్ క్యాప్స్యూల్ లేదా బౌమన్ గుళిక అని మనం చెప్తాం. తర్వాత ప్రశ్న, ఏ భాగంలో అధిక గాఢత కలిగిన మూత్రం ఏర్పడుతుంది? ఏ భాగంలో అంటే ఇక్కడ దేన్ని రెఫర్ చేస్తున్నారు? నెఫ్రాన్. నెఫ్రాన్లో ఏ భాగంలో అధిక గాఢత కలిగిన మూత్రం అనేది ఏర్పడుతుంది? సో ఇక్కడ రక్తం అనేది ఈ నెఫ్రాన్లోనికి ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి వ్యర్థాలన్నింటినీ కూడా ఇది ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు చాలా వరకు వాటర్ని, బ్లడ్లో ఉండే వాటర్ని, నీటిని కూడా శోషించుకుంటాయి. అంటే ఇక్కడ గాఢమైన మూత్రం అనేది ప్రారంభ దశలో ఏర్పడదు. అధిక మొత్తంలో నీళ్లు కలిగినటువంటి మూత్రం ఏర్పడుతుంది. ఇది మళ్ళీ పునఃశోషణ జరుగుతుంది, లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది ఈ వాటర్ అంతా. సో ఎందుకంటే అన్ని లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటే నీళ్లు తాగుతూ ఉండాలి మనం. శరీరానికి నీరు అవసరం కాబట్టి నీరు అనేది పునఃశోషణ జరిగిపోతుంది. అలాగే ప్రైమరీగా ఏర్పడిన ప్రైమరీ ఫిల్టరేట్, ప్రాథమిక మూత్రం ఏదైతే ఉందో అందులో ఉండే నీరు, చాలా శాతం వరకు నీరు, అందులో ఉండే ముఖ్యమైన లవణాలు తిరిగి శోషించుకోబడతాయి. ఏ ప్రాంతంలో, నెఫ్రాన్లో ఉండే ఏ ప్రాంతంలో గాఢమైన మూత్రం ఏర్పడుతుంది? బౌమన్ గుళిక, సంవళిత, సమీపస్థ సంవళిత నాళమా, దూరస్థ సంవళిత నాళమా అనేది. అలాగే ఇంకేమున్నాయి? సేకరణ నాళం, సంగ్రహణ నాళం. ఎక్కడ ఏర్పడుతుంది? సంగ్రహణ నాళం, కలెక్టింగ్ డక్ట్. సో ఏ భాగంలో గాఢమైన మూత్రం ఏర్పడుతుంది తెలుసా మీకు? కలెక్టింగ్ డక్ట్, సంగ్రహణ నాళంలో గాఢమైన మూత్రం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడానికి ఏ హార్మోన్ తోడ్పడుతుంది? వాసోప్రెసిన్. సో వాసోప్రెసిన్ అనేది ఒక హార్మోను. ఇది ఉత్పత్తి అవడం వల్ల గాఢమైన మూత్రం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ హార్మోన్ లేకపోతే ఏమవుతుంది? అది తర్వాత ప్రశ్నలో మనం చూద్దాం. తర్వాత ప్రశ్న,
ఏ హార్మోన్ లోపం వలన డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనే వ్యాధి ఏర్పడుతుంది? ఏ హార్మోన్ లోపం వలన డయాబెటీస్ ఇన్సిపిడిస్ ఏర్పడుతుంది? సో డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటే అతిమూత్ర వ్యాధి. ఇది షుగర్ వ్యాధి కాదు. డయాబెటీస్ అంటే షుగరు, డయాబెటీస్ మిల్లిటస్ అంటే షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే అతిమూత్ర వ్యాధి. తేడా ఉంది. ఈ అతిమూత్ర వ్యాధి అనేది ఒక హార్మోన్ లోపం వల్ల ఏర్పడుతుంది. అది ఏ హార్మోన్ మీరు తెలుసుకుని కామెంట్ బాక్స్లో రాయండి. మొదటి ప్రశ్న, మానవ మూత్రనాళాల పొడవు ఎంత? మానవ మూత్రనాళాలు. సో మానవ విసర్జక వ్యవస్థలో ఒక జత కిడ్నీలు, మూత్రపిండాలు ఉంటాయి. ఈ మూత్రపిండాల్లో తయారైన మూత్రం ఏదైతే ఉందో ఇది మూత్రనాళాల ద్వారా ప్రయాణించి ఎందులోకి చేరుకుంటుంది? మూత్ర ఆశయంలోకి చేరుకుంటుంది, యూరినరీ బ్లాడర్లోకి చేరుకుంటుంది. సో కిడ్నీలను మూత్రాశయానికి ఏం కలుపుతున్నాయి? మూత్రనాళాలు. ఎన్ని ఉన్నాయి? ఒక జత, ఎడమ కుడి. వీటి పొడవు ఎంత ఉంటుంది సుమారుగా? ఇది ప్రశ్న. ఎంత ఉండొచ్చు? 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు. మీరు కనిపెట్టగలిగారా సమాధానం? ఎన్ని సెంటీమీటర్లు? 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు. సుమారుగా ఎంత పొడవు ఉండొచ్చు? మానవ మూత్రనాళాల పొడవు సుమారుగా 30 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ మూత్రనాళాలు అనేవి దేంతో తయారవుతాయి? ఇవి సన్నని గొట్టాలు, కండరయుతమైన గొట్టాలు. ఇవి సన్నగా ఉన్నప్పటికీ కండరాలు ఉంటాయి వీటిల్లో. సో ఎందుకుంటాయి ఈ కండరాలు? ఎందుకంటే మూత్రాన్ని ప్రసరింపజేయడానికి. మూత్రం అనేది కిడ్నీల నుండి, మూత్రపిండాల నుండి మూత్రాశయానికి చేరుకోవాలి. ఏదో మనం ఒక గొట్టంలో నీరు పోస్తే గ్రావిటీ ఆధారంగా, అంటే భూమి ఆకర్షణ శక్తికి ఆ దిశగా నీరు ప్రయాణించి కిందకి చేరుతుందో గొట్టంలో మనం నీళ్లు పోస్తే, ఇక్కడ ఈ మూత్రనాళాల్లో నీరు అనేది గ్రావిటీ పరంగా కిందకి వెళ్ళట్లేదు. కొన్ని కదలికల ద్వారా తొయ్యబడుతుంది కిందకి. ఏంటి ఆ కదలికలు? ఇవే కదలికలు మనం ఆహారం తీసుకున్నప్పుడు మన ఆహార వాహికలో కూడా ఉంటాయి. ఈ కదలికల వలనే ఆహారం అనేది నోట్లో నుంచి మన జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. ఏమంటారు ఆ కదలికల్ని? పెరిస్టాలిటిక్ కదలికలు అంటారు. అలాంటి కదలికలే మనం మూత్రనాళాలలో కూడా చూస్తాం. ఈ కదలికలను ఏర్పరచడానికి కండరాలు అనేవి మూత్రనాళాల్లో ఉన్నాయి. మూత్రనాళాలు సన్నని కండరయుతమైన నాళాలు. వీటిలో పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా మూత్రం ప్రయాణించి మూత్రపిండాల నుంచి మూత్రాశయాన్ని చేరుకుంటుంది. మూత్రనాళాల పొడవు 30 సెంటీమీటర్లు ఉంటుంది సుమారుగా. ఇది ఈ ప్రశ్న సమాధానం. తరువాత ప్రశ్న, మనిషి రోజుకు సుమారు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు? ఒక మనిషి రోజుకు సుమారు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు? సో శరీరంలో ఎంత మూత్రం ఏర్పడుతుంది, ఎంత మూత్రాన్ని విసర్జిస్తారు? ఇది ఒక మనిషి తీసుకునే నీటి మీద ఆధారపడి కూడా ఉంటుంది, లేదా నీరు కలిగిన ఆహారాలు తీసుకోవడం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎడారి ప్రాంతాల్లో నీరు తక్కువగా దొరికే చోట, లేదా నీరు తక్కువగా తాగే వాళ్ళలోనూ మూత్రం అనేది తక్కువగా తయారవుతుంది. మూత్ర విసర్జన తక్కువగా జరుగుతుంది. మూత్రం తక్కువగా విసర్జన జరిగితే దాని గాఢత ఎక్కువగా ఉంటుంది, రంగు ముదురు రంగులో ఉంటుంది, గాఢత ఎక్కువ ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగేవాళ్ళలో మూత్రం అనేది దాని గాఢత తక్కువ ఉంటుంది, రంగు లేత రంగులో ఉంటుంది. ఆ మూత్రం అనేది ఎక్కువ మోతాదులో విసర్జితం అనేది అవుతుంది. అయితే ఇక్కడ సుమారుగా మనం సాధారణమైన ఆరోగ్యవంతమైన వ్యక్తిలో, సాధారణంగా నీళ్లు తీసుకునే వ్యక్తిలో సుమారుగా ఎంత మూత్రం అనేది పర్ డే ఉత్పత్తి అవుతుంది, విసర్జన అవుతుంది తెలుసా మీకు? 1 లీటర్ అవుతుందా? 2 లీటర్లు అవుతుందా? 1000 ml అవుతుందా? 1500 ml అవుతుందా? 1800 ml అవుతుందా? 2500 ml అవుతుందా? సుమారుగా ఇది 1800 ml, అంటే 1 లీటరు 800 ml మూత్రం అనేది పర్ డే అనేది ఎక్స్క్రీషన్ జరుగుతుంది. సో మనం దానికి తగినట్టుగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎవరిలో జరుగుతుంది ఇలాగా? 3-4 లీటర్ల నీళ్లు తాగే వ్యక్తిలో ఇలా జరుగుతుంది. లేదా రోజుకి 1 గ్లాసు 2 గ్లాసులు 1/2 లీటర్ నీళ్ళు తాగే వాళ్ళలో ఈ విధంగా మూత్ర విసర్జన జరగదు. 700 నుంచి 800 ml, అంతకంటే తక్కువగా కూడా జరగచ్చు. కాబట్టి ఇక్కడ సుమారుగా మనం సాధారణంగా ఉన్న వ్యక్తుల్లో సుమారుగా మూత్ర విసర్జన పర్ డే లీటర్ 800 ml మూత్రం అనేది విసర్జన జరుగుతుంది. మూత్రం కిడ్నీలో తయారైన తర్వాత మూత్రాశయంలోకి వచ్చి అక్కడ నిల్వ చేయబడుతుంది. ఈ నిల్వ చేయబడినప్పుడు సాధారణంగా 300 నుంచి 400 ml వచ్చేటప్పటికి మూత్రాశయంలో ఉండే స్ట్రెచ్ గ్రాహకాలు అనేవి వాటిల్లో ఈ రెస్పాన్స్ అనేది మొదలయ్యి అవి
మనకి ఈ మూత్రాన్ని విసర్జించాలి అనే ఒక ఆలోచనని కలిగించి మూత్ర విసర్జన చేయడం ద్వారా ఇది క్లియర్ అయిపోతుంది, బ్లాడర్లో ఉన్న యూరిన్ అంతా కూడా. అయితే కొన్ని సందర్భాల్లో మూత్ర విసర్జన చేయడానికి వీలు కానప్పుడు అక్కడ ఉండే స్ట్రెచ్ గ్రాహకాలు ఇవన్నీ కూడా మనకి సెన్సెస్కి, మన మైండ్కి ఇన్ఫర్మేషన్ పంపినా కూడా మనం మూత్రం విసర్జించడానికి అవకాశం లేని ప్రదేశంలో మనం బిగబట్టి ఉండడం జరుగుతుంది. గరిష్టంగా ఎంతవరకు మూత్రం అందులో నిల్వ చేయగలుగుతుంది అంటే మూత్రాశయం 700 నుండి 800 ml వరకు గరిష్టంగా నిల్వ చేయగలుగుతుంది మ్యాక్సిమం. ఆ తర్వాత దాన్ని విసర్జించాల్సి ఉంటుంది. సో ఇది ఒక మనిషి రోజుకు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు అంటే 1 లీటరు 800 ml మూత్రాన్ని లేదా 1800 ml మూత్రాన్ని సుమారుగా విసర్జించవచ్చు. అది సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పదార్థం వలన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది? సో మూత్రానికి ఒక నిర్దిష్టమైన రంగు అనేది ఉంది, లేత పసుపు రంగు. ఈ లేత పసుపు రంగు అనేది దేనివల్ల వస్తుంది, దేనివల్ల ఏర్పడుతుంది? మనకి తెలుసు, మన రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంది? రక్తంలో ఒక పిగ్మెంట్ ఉంది, కలర్ పిగ్మెంట్, రెడ్ కలర్ పిగ్మెంట్ ఉంది, అదే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండడం వలన రక్తానికి ఎరుపు రంగు వచ్చింది. అలాగే మొక్కల్లో ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ అనే వర్ణదం పిగ్మెంట్ వల్ల వచ్చింది. అదేవిధంగా మూత్రంలో కూడా కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ వల్ల దానికి కలర్ వస్తుంది. మూత్రంలోకి ఆ పిగ్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి ఆ పిగ్మెంట్? మూత్రానికి లేత పసుపు రంగును తీసుకొచ్చే పిగ్మెంట్ పేరు యూరోక్రోమ్. యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ వల్ల లేత పసుపు రంగులో ఉంటుంది. పిగ్మెంట్ అధిక మొత్తంలో ఉందనుకోండి మూత్రంలో, మూత్రం గాఢంగా ఉంది, కాన్సన్ట్రేటెడ్గా ఉంది, ఆ వ్యక్తి చాలా తక్కువ నీరు తాగుతున్నాడు, అటువంటప్పుడు మూత్రం గాఢత పెరిగి రంగు పెరుగుతుంది. ఏదైనా ఆ రంగుకి కారణం యూరోక్రోమ్. మరి యూరోక్రోమ్ అని ఈ వర్ణదం, ఈ పిగ్మెంట్ మూత్రంలోకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి? యూరోక్రోమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే రక్తంలో ఉండే హీమోగ్లోబిన్, రక్తంలో అంటే ఎక్కడ ఉంటుంది హీమోగ్లోబిన్? రక్తంలో అంటే ప్లాస్మాలో కరిగిపోయి ఉండదు కదా. రక్తంలో హీమోగ్లోబిన్ ఉంది అంటే రక్తంలో ఉండే ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ ఉంటుంది. మన రక్తంలో ప్లాస్మాలో ఉండే ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాలకి ఒక నిర్దిష్టమైన జీవితకాలం ఉంటుంది, 120 రోజులు. ఈ నిర్దిష్టమైన జీవితకాలం పూర్తి అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవుతాయి. ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయి? ప్లేహం, కాలేయం ఈ భాగాల్లో విచ్ఛిన్నం అవుతాయి. విచ్ఛిన్నం అయినప్పుడు ఎర్ర రక్త కణం పగిలినప్పుడు అందులో ఉండే హీమోగ్లోబిన్ అది కూడా విచ్ఛిన్నం అవుతుంది. అందులో ఉండే ఆ హీమ్ కూడా విచ్ఛిన్నం అవుతుంది. ఇలా విచ్ఛిన్నం అయినప్పుడు ఆ విచ్ఛిన్నమైన ప్రక్రియలో ఉత్పన్నమయ్యేటటువంటి పదార్థమే యూరోక్రోమ్. హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు అందులో ఉండే ఐరన్ అనేది నిల్వ చేయబడి మళ్ళీ కొత్త ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి పునర్వినియోగించబడుతుంది. ఇలా ఏర్పడినటువంటి యూరోక్రోమ్ కొంతవరకు రక్తం ఇక్కడ వడకట్టే జరుగుతుంది కిడ్నీలలో. వడపోసినప్పుడు కిడ్నీలలో ఈ రక్తంలో ఉండే యూరోక్రోమ్ కూడా నీటితో పాటు మూత్రం కింద శోషించుకోబడుతుంది అక్కడ నెఫ్రాన్లోకి. సో ఆ విధంగా యూరోక్రోమ్ మూత్రంలోకి ప్రవేశిస్తుంది. ఇది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ఇది ఉండడం వలన మూత్రానికి లేత పసుపు రంగు అనేది కలుగుతుంది. సో తర్వాత ప్రశ్న చూద్దాం. మూత్రంలో అకార్బన పదార్థాల శాతం ఎంత? సో మూత్ర సంఘటనం, యూరిన్ కాంపోజిషన్ కనుక చూస్తే ఏమేమి ఉంటాయి దాంట్లో? యూరిన్లో ఏముంటాయి? ముఖ్యంగా నీరు ఉంటుంది. ప్రధానమైన పదార్థం నీరు. నీరుతో పాటు ఏముంటాయి యూరిన్లో? కొన్ని రకాలైనటువంటి కార్బన పదార్థాలు, అకార్బన పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న, మూత్రంలో అకార్బన పదార్థాల శాతం ఎంత? మూత్రంలో అకార్బన పదార్థాల శాతం ఎంత? మూత్రంలో ఉండే నీరు శాతం 96% నీరు ఉంటుంది మూత్రంలో. ఇక కార్బన పదార్థాలు ఇవి 2.5% ఉంటాయి. కార్బన పదార్థాలు 2.5% ఉంటాయి. ఏముంటాయి కార్బన పదార్థాలు? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, గ్లూకోజ్, విటమిన్లు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక 96% 2.5% పోతే 100%లో మిగిలింది 1.5%. సో ఇక్కడ సమాధానం 1.5% అకార్బన పదార్థాలు ఉంటాయి. క్లోరైడ్లు, సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు ఈ విధమైనటువంటి అకార్బన సాల్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ సాల్ట్లన్నీ కూడా అకార్బన పదార్థాలు. వీటి శాతం 1.5. తర్వాత ప్రశ్న చూద్దాం. మూత్రపిండాలు పనిచేయక శరీరంలో నీరు, వ్యర్థాలు నిండిపోయిన దశను ఏమంటారు? మూత్రపిండాలు పనిచేయక
శరీరంలో నీరు వ్యర్థాలు నిండిపోయిన దశను. మూత్రపిండాలు పనిచేయకపోతే శరీరంలో ఏర్పడే వ్యర్థాలు అంతకుముందు మనం చెప్పుకున్నాం ముందు ప్రశ్నల్లో. శరీరంలో ఎలాంటి వ్యర్థాలు ఏర్పడతాయి? కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, అలాగే యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా, క్రియాటినిన్ ఇలాంటి వ్యర్థాలు, నైట్రోజనస్ వేస్ట్ అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ శరీరం నుంచి బయటికి తీసుకెళ్ళకపోతే కణజాలానికి చాలా ప్రమాదం జరుగుతుంది, కణజాలం దెబ్బతింటుంది, టాక్సిసిటీ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేయబడాలి. ఆ పని కిడ్నీలు చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు అవి చేయకపోతే రక్తంలో ఇవన్నీ పేరుకుపోతాయి, వ్యర్థాలు, నీరు ఇవన్నీ. రక్తంలో పేరుకుపోయినాయి అంటే రక్తం ప్రతి భాగానికి సరఫరా చేయబడుతుంది, ప్రసరణ జరుగుతుంది. కాబట్టి వ్యర్థాలు ప్రతి భాగానికి చేరవేయబడతాయి. ప్రతి భాగం కూడా వ్యర్థాలతో అక్కడ పేరుకుపోబడుతుంది. ఇలాంటి దశను ఏమంటారు? దానికి ఎటువంటి టర్మ్ని యూజ్ చేసి మనం చెప్తాం? ఏమని చెప్తాం దీన్ని? ఎస్, యూరేమియా అని చెప్తాం. దీన్ని యురేమియా అని చెప్తాం. ఈ యురేమియా దశలో రక్తంలో వ్యర్థాలు అనేవి బాగా పేరుకుపోతాయి, నీరు కూడా పేరుకుపోయి అప్పుడు ఆ వ్యక్తిలో మనకి బయటకు కూడా ఎక్స్టర్నల్గా కూడా కాళ్ళు చేతులు వాచినట్టుగా ఉండడం, ఉబ్బినట్టుగా ఉండడం, నీరు పట్టినట్టుగా ఉండడం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎడిమా అంటారు. ఆ కండిషన్ అనేది క్లియర్గా మనకి కనబడుతుంది. ఆ స్థితి మనకు తెలిసిపోతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది ఇది? కిడ్నీలు పనిచేయక రక్తంలో ఉండే నీరు వ్యర్థాలు ఇవన్నీ బయటికి వెళ్ళక కణజాలంలో చేరుకుని అక్కడ పేరుకుపోయి ఉంటే దాన్ని యురేమియా అని మనం చెప్తున్నాం. సో ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఆ వ్యక్తి, ఆ రోగి బతికే అవకాశం ఉండదు. వెంటనే ఏం చేయాలి? అతని రక్తాన్ని శుద్ధి చేయాలి. అలా శుద్ధి చేయాలంటే కిడ్నీలు పనిచేయట్లేదు, కిడ్నీలు మార్పిడి అయినా చేయాలి, లేదంటే వేరే పద్ధతి ద్వారా అయినా దాన్ని మనం చేయాలి. ఏ పద్ధతి ద్వారా చేస్తారు? డయాలసిస్ అనే పద్ధతి ద్వారా. డయాలసిస్ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని కృత్రిమంగా శుద్ధి చేయొచ్చు. న్యాచురల్గా అంటే కిడ్నీస్ చేస్తాయి, అది చేయలేని పని ఒక డైలైజింగ్ మెషిన్ అనేది ఉంటుంది. ఈ డైలైజింగ్ మెషిన్లోకి అతని రక్తాన్ని పంపించి దాన్ని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ ఆ రక్తాన్ని శరీరంలోకి ఎక్కిస్తారు. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అలాగే ఎక్కువ సమయాన్ని కూడా ఆ వ్యక్తి వెచ్చించాలి. రోజు ప్రతినిత్యం ఇది చేసుకోవడానికి వీలుండదు. టైం టు టైం కొంతవరకు అతని బ్లడ్లో ఉండే టాక్సిన్స్ని క్లియర్ చేయడానికి డయాలసిస్ అనే పద్ధతిని ఉపయోగించి కొంతవరకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో శరీరంలో నీరు వ్యర్థాలు పేరుకుపోతే ఆ స్థితిని యురేమియా అని అంటారు. తర్వాత ప్రశ్న చూద్దాం. డయాలసిస్ ప్రక్రియలో రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు కలిపే పదార్థం ఏది? డయాలసిస్ ప్రక్రియ గురించి ఇంతకు ముందు ప్రశ్నలోనే మనం మాట్లాడుకున్నాం. డయాలసిస్ ప్రక్రియ అనేది ఎవరికి జరుపుతారు? రక్తంలో నీరు వ్యర్థాలు పేరుకుపోయిన స్థితి యురేమియా అని చెప్పుకున్నాం. సో ఈ యురేమియా ఎక్కువైపోయి కిడ్నీలు మొత్తం పనిచేయట్లేదు, పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ జరిగింది. దీన్నే ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్ అంటారు. అంటే దీన్ని ఈఎస్ఆర్డి అని కూడా అంటారు. సో కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మరి అతని రక్తాన్ని శుద్ధి చేయాలి. అలా చేయాలంటే ఏ పద్ధతిని ఉపయోగిస్తారని చెప్పాం? కృత్రిమంగా శుద్ధి చేయటం. దాన్నే మనం ఏం చెప్తున్నాం? డయాలసిస్. ఇప్పుడు ఈ డయాలసిస్ అనే ప్రక్రియలో రక్తాన్ని ఏం చేస్తారు? ఆ వ్యక్తి శరీరంలో నుంచి ఒక మిషన్లోకి పంపించాలి. మన శరీరంలో ఉన్నంతసేపు రక్తం గడ్డకట్టకుండా శరీరం న్యాచురల్గా కొన్ని పదార్థాలను విడుదల చేసి శరీరంలో ప్రవహించేటప్పుడు రక్తం ఎక్కడా గడ్డలు కట్టకుండా చూస్తుంది మన బాడీ. మరి రక్తం బయటికి వెళ్ళింది శరీరంలోంచి, ఏమవుతుందండి? గడ్డకడుతుంది. అలా గడ్డ కట్టకుండా బయటికి వెళ్ళి ఆ మెషిన్లో ఉండే రకరకాల గొట్టాలలో ఆ రక్తం ప్రసరించి తిరిగి మళ్ళీ శరీరంలోకి రావాలి. సో అలా ప్రయాణించేటప్పుడు, గొట్టాలలో ప్రయాణించేటప్పుడు అక్కడ గడ్డ కట్టకుండా ఉండేందుకు ఒక రసాయనాన్ని మన రక్తానికి కలుపుతారు. ఏమిటది? దాని పేరు వాట్ ఈస్ దట్? తెలుసా మీకు? అది హెపరిన్. హెపరిన్ అనే రసాయనాన్ని, హెపరిన్ అనే యాంటీ కోయాగులెంట్ అంటే స్కందనం జరగకుండా నిరోధించేటటువంటి రసాయనం, యాంటీ కోయాగులెంట్, దాన్ని బ్లడ్కి కలుపుతారు. మన శరీరంలో ఉండే ఒక ముఖ్యమైన దమన్ నుంచి రక్తాన్ని తీసి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా డైలైజింగ్ మెషిన్లోకి వచ్చేలా చేసి హెపరిన్ కలిపి అది ఆ డైలైజింగ్ మెషిన్లో గొట్టాల ద్వారా ప్రయాణించి అందులో ఉండే డైలైజింగ్ సొల్యూషన్ ద్వారా వ్యర్థాలన్నీ శోషించుకోబడి శుద్ధి చేయబడిన రక్తం తిరిగి ఒక పెద్ద సిర ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది డయాలసిస్ పద్ధతి. ఇందులో రక్తం గడ్డ కట్టకుండా కలిపేటటువంటి యాంటీ కోయాగులెంట్ పదార్థం పేరు హెపరిన్. తర్వాత ప్రశ్న,
మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు తాత్కాలికంగా డయాలసిస్ పద్ధతి ద్వారా వాళ్ళ రక్తాన్ని శుద్ధి చేయొచ్చు, కానీ ఇది దీర్ఘకాలం చేయడానికి వీలు పడదు, ఖర్చుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. కాబట్టి డయాలసిస్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మరి కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని బతికించాలి అంటే ఉన్న మరొక మార్గం ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఎవరైనా దాతలు కనుక కిడ్నీలను దానం చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ కిడ్నీని వాళ్ళ శరీరంలోంచి గ్రహించి దాత నుంచి ఇతని శరీరంలో అమర్చుతారు. అయితే ఈ శరీరంలోంచి వేరే శరీరంలోంచి ఒక భాగాన్ని తెచ్చి అమర్చినప్పుడు మన శరీరం దానికి సముఖంగా ఉండాలి. మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక ఫారిన్ బాడీ కింద పరిగణించి దాన్ని రిజెక్ట్ చేస్తుంది. సో అలా చేస్తే ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా ఉండేందుకు రక్త సంబంధీకులు అంటే దగ్గర బంధువులు ఎవరైనా ఇస్తే వాళ్ళది ఎక్కువగా మ్యాచ్ అయ్యి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ నుంచి గ్రహిస్తారు, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేస్తారు. ఇవన్నీ మ్యాచ్ చేసి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో దాన్ని డయాగ్నోస్ చేసి ఒక అసెస్ చేసి అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సో ఇలా చేయడం ద్వారా వ్యక్తిని బతికించవచ్చు, కిడ్నీ గ్రహించడం ద్వారా. ఒకప్పుడు కేవలం బతుకున్న వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే, దాతల నుంచి మాత్రమే కిడ్నీలు సేకరించేవారు. తర్వాత కాలంలో బ్రెయిన్ డెడ్ జరిగిన వ్యక్తుల్లోంచి వాళ్ళ అవయవాలను కూడా వాళ్ళు డొనేట్ చేసినట్టయితే వాళ్ళ శరీరాన్ని, అందులో ఉండే అవయవాలను కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాగ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో జరిగింది మీరు కనుగొని కింద కామెంట్ బాక్స్లో రాయండి. విసర్జక వ్యవస్థల్లో రెండో పార్ట్లో మనం ఇక్కడ కొన్ని ప్రశ్నలు చూసాం. ఫస్ట్ పార్ట్లో చూసాం. ఫస్ట్ పార్ట్ చూడకపోతే లింక్ని క్లిక్ చేయండి డిస్క్రిప్షన్లో. సెకండ్ పార్ట్లో ఈ క్వశ్చన్స్, అలాగే కంప్లీట్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.